నా వల్ల ఏదో జరిగిందని నన్ను బయటికి పంపాలని చూసినా ఆ నిందతో నేను బయటికి వెళ్ళలేదు కదా, అందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్లాల్సిందేగా. నువ్వేమీ ఈ ఇంటి కోడలివి కాదు, పర్మనెంట్ గా ఉండిపోవడానికి. అవును, కోడల్ని. అంటే కోడళ్ళు చేయాల్సిన పనులు కోడళ్ళు చేయకపోతే ఆ పనులు చేసేవాళ్ళని చూసిన వాళ్ళు కోడలు అనుకునే అవకాశం ఉంది కదా అని నా ఉద్దేశం. పని చేసే వాళ్ళందరూ కోడళ్ళైపోరు, వాళ్ళని పని మనుషులని కూడా అంటారు. ఏదైనా మనం ఎంత ఇష్టంగా చేస్తున్నామన్నది ముఖ్యం, కానీ చేసే పనికి ఎవరు ఏ పేరు పెట్టుకుంటే ఏముందక్కా? చాలా డెవలప్ అయిపోయావు నువ్వు. ఈ 2 రోజుల్లో చాలా తేడా కనిపిస్తోంది. అసలు అసలు నీకేంటే సంబంధం? ప్రతి దాంట్లో దూరిపోతున్నావెందుకు? సంబంధం ఉన్నవాళ్లు మాత్రమే చేయాలంటే నువ్వేంటి పెద్ద కొడలివి కదక్కా, నువ్వేమీ చేయట్లేదే? కాబట్టి సంబంధం ఉన్నవాళ్లు మాత్రమే చేయాలని లేదు, లేని వాళ్ళు చేయకూడదని లేదు. అయినా అంతా మంచి జరుగుతున్నప్పుడు ఇష్టమైతే ఆ సంతోషం పంచుకోవాలి, లేదంటే పట్టనట్టుండాలి. కానీ చేసే వాళ్ళ మీద ఏడిస్తే ఎలా అక్కా? ఏం చేస్తారు? హోమమా? హోమం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు జరగదు? జరగదని చెప్తున్నాను కదా, జరగదు. ఈ బాధ్యతలు అప్పగించే కార్యక్రమము పూర్తి కాదు. ఏ సంతోషం అయితే ఈ ఇంట్లో ఉంటుందనుకుంటున్నావో ఆ సంతోషం కూడా ఉండదు. ఏమైందక్కా? వీళ్ళేదో చేస్తున్నారు తమ్ముడు. ఈ హోమం చెడగొట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరక్కా? ఎవరో పరాయి వాళ్ళైతే అనుకోవచ్చు. ఈ ఇంటి కోడలే. ఈ ఇంటికి శుభం జరుగుతున్నా తట్టుకోవట్లేదంటే ఏమనుకోవాలి? అనుకోవడానికి ఏం లేదక్కా. నువ్వు ఇంటి కోసం ఎంత ఆలోచించినా కోడలు అని చెప్పుకోవడానికి ఒప్పుకోవు. కోడలు అనిపించుకునే వాళ్ళు ఆలోచించరు. అది సరే, ఈ హోమం జరగకపోతే బావగారికి బాధ్యతలు ఇచ్చినట్టు అవ్వదు కదా, ఇప్పుడెలా? అదే అర్థం కావడం లేదు తమ్ముడు. కానీ ఏదో చేయాలి. ఈవిడ కన్ను పడకుండా హోమం పూర్తయ్యేలాగా చూడాలి. సరే పద. అబ్బా, హాయిగా ఏ కాటన్ చీర కట్టకుండా ఈ పట్టు చీర ఏంటమ్మా? చూడు ఎంత బరువుగా ఉందో. ఎందుకేలా విసుకుంటావు? నువ్వు కట్టుకో, తెలుస్తుంది. పైన దీనికొక ముసుగు కూడా వేస్తారు. ఇవన్నీ వేసుకుని గంటల తరబడి హోమం దగ్గర కూర్చోవాలంటే నా వల్ల కాదు. నోరు ముయ్యవే.
ఈ హోమంలోనే పంతులు గారికి ఏదో చెప్పి నీ మెడలో తాళి కట్టిద్దామని చూస్తుంటే ఊరికే చిరాకు పడుతున్నావేంటే? తాళా? అవునే, ఎంత మాయం చేసి మొగుడనుకున్నా మెడలో తాళి కట్టించుకోకపోతే పరాయివాడి కిందే లెక్కే. పైగా ఆ ముద్రష్టపుదేమో తాళి తీయనంటోంది. ఇప్పుడు అందరి ముందు తాళి కట్టించుకున్నావే అనుకో, రేపు పొరపాటునది తిరగబడ్డా నువ్వే అసలు పెళ్ళాం అవుతావే. అత్తయ్య, మళ్ళీ ఇప్పుడు తాళి కట్టిస్తే లేనిపోని అనుమానాలొస్తాయేమో. నువ్వు నీ మొహం అవేం రావులే. రాకుండా పాటలేవో నేను పడతానులే. అయినా ఆ రోజే బుద్ధిగా తాళి కట్టించుకునుండుంటే ఈ రోజు దీనికి కర్మ పట్టుండేది కాదు. ఇప్పటికైనా బుద్ధిగా ఉండి ఆ తాళి కట్టించుకో. ముందా చిరాక తగ్గించుకోవే. హోమం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఏ సంతోషం అయితే ఈ ఇంట్లో ఉంటుందనుకుంటున్నావో ఆ సంతోషం కూడా ఉండదు. మావయ్య గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటమ్మా? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంతకన్నా ముందు నేను నీకో విషయం చెప్పాలమ్మా. నువ్వు సందడిగా ఇల్లంతా తిరుగుతూ అన్ని దగ్గరుండి చూసుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ ఈ పనులన్నీ చేస్తూ ఇంట్లో తిరగడం గుర్తొచ్చింది. అమ్మకి వదినకి కూడా చెప్పేశానమ్మా, వైదేహి ఈ హోమాన్ని ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిపిస్తుందని, మీరేం కంగారు పడాల్సిన పని లేదు అని. కానీ ఇప్పుడు కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చింది మావయ్య గారు. ఏమైందమ్మా? ఊర్మిళ అక్క ఈ హోమం జరగదంటోంది. ఆయనకి బాధ్యతలు అప్పగించటం ఇష్టం లేక ఏదో చెయ్యాలని చూస్తున్నారనిపిస్తోంది. నిజమా? అవును మావయ్య గారు. ఈ హోమం ఏ ఆటంకం లేకుండా జరగాలి అంటే మీరొక సాయం చేయాలి. కన్న కొడుకుని కూడా కాదనుకొని మీరు న్యాయం వైపు నిలబడ్డారు. అందుకే మీ సాయం కోరుదామని వచ్చాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. అలా చేద్దాం మావయ్య గారు. సరేనమ్మా, నువ్వు నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మావయ్య గారు. ఇప్పుడు వస్తున్నావా? ఇంట్లో హోమం జరుగుతుంటే ఇంట్లో వాళ్ళకి సాయం చేయకుండా ఏం చేస్తున్నావు? నేనెందుకు చేయాలి? నాకేం సంబంధం? ఇంట్లో మనిషివి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే సంబంధం లేదంటావేంటి? అవును, సంబంధం లేదు. మీకు బాధ్యతలు అప్పగించి మీ పక్కన కూర్చుని హోమం చేసే అవకాశం ఇచ్చుంటే అప్పుడన్నీ నా నెత్తిన వేసుకుని తిరుగుండేదాన్ని. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రండి చెప్తాను. ఏంటి మావయ్య అది? రండమ్మా చెప్తాను, రండి. ఈ పేపర్ చూడండి. ఎవరో కేరళ ఆయుర్వేద వైద్యుడు ఇలాంటి కాళ్ళు కీళ్ల సమస్యలు నయం చేస్తాడంట. మీరు వెంటనే వెళ్ళి లక్కీకి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొస్తే మంచిది. ఇప్పుడా?
అవునమ్మా, డాక్టరు ఈ ఒక్కరోజే ఉంటాడంట. ఏంట్రా? అమ్మా, కేరళ నుంచి ఆయుర్వేదం డాక్టర్ వచ్చాడమ్మా. లక్కీని తీసుకువెళ్ళమని చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గుతుందన్న నమ్మకం నాకుందమ్మా. మరైతే ఆలోచన దేనికి? హోమం అయిపోగానే తీసుకెళ్దాం. హోమం అయిపోవడానికి సాయంత్రం పడుతుంది వదినా. ఈలోగా డాక్టర్ గారు వెళ్ళిపోతారు. మళ్ళీ నెల రోజులకు గాని రారు. ఇంట్లో హోమం జరుగుతుంది కదా, ఇప్పుడెవరు తీసుకెళ్తారు? ఇంకెవరు? ఊర్మిళ తీసుకెళ్తుంది. ఊర్మిళ ఇక్కడ ఉంటేనే హోమం చెడగొట్టడం అవుతుంది కదా, వెళ్ళిపోతే ఎలా? చూస్తారేంటి, బయలుదేరండి. అత్తయ్య, అది ఆలోచిస్తున్నావేంటి వదినా? ఇది నీ భర్త ఆరోగ్యానికి సంబంధించిన విషయం. చూసుకోవాల్సింది నువ్వే. అంటే ఇంట్లో హోమం జరుగుతుంది కదా. హోమానికి వాళ్ళకి ఏం సంబంధంరా? హోమంలో కూర్చునేది దేవాంశు శ్రీయా కదా. నువ్వు తీసుకెళ్ళమ్మా. బయలుదేరండి. వెళ్తామమ్మా. వెళ్లే ముందు ఒక్కసారి నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఏంటి నాన్న ఇది? అమ్మా, నాన్న నాన్నంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అంతకు మించి చాలా గౌరవం. నాన్నెప్పుడొచ్చినా లేచి నించునేవాణ్ణమ్మా. ఆయన స్థాయే వేరు. నా దృష్టిలో ఆకాశం అంత ఎత్తు. కానీ నాకు ఈ కాళ్ళు పనిచేయడం మానేశాక నాన్న వచ్చినా లేవలేకపోయేవాణ్ణమ్మా. అన్నిటికన్నా బాధ కలిగించిన విషయం ఏంటంటే నాన్న నించున్నప్పుడు కూడా నేను కూర్చునే ఉన్నా. అప్పుడు నాకు నరకంలా అనిపించేది. ఆ బాధ చూసి భరించలేకేనేమో
ఇక నా ఎదురుగా నించోవాల్సిన అవసరం లేకుండా ఇలా పడుకుండిపోయారు. కాళ్ళు పడిపోయి కాపురానికి పనికిరాడన్న బాధ కంటే కూడా నాన్నగారు వస్తే లేవలేనందుకు బాధ ఎక్కువైపోయిందట. ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. నాన్న, ఖచ్చితంగా నా కాళ్ళు బాగవుతాయి, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. నా కాళ్ళు నయమయ్యేసరికి మీరు మంచం మీద నుంచి లేవాలి. మళ్ళీ మీ మీద గౌరవంతో నేను లేచి నిలబడాలి. ఏడోకు నాన్న, నా కొడుకు లేచి తిరుగుతాడు. వాడొచ్చినప్పుడు నువ్వు కూడా లేచి నిలబడతావు నాన్న. నాకు నమ్మకం ఉంది. సరే, ఇక బయలుదేరండి. ఊర్మిళ, తీసుకెళ్ళమ్మా. ఊర్మిళ, ఇదేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు? హోమం ఎవరు ఆపుతారు? అన్ని ఏర్పాట్లు చేశాను. నేనిక్కడున్నా లేకపోయినా జరగాల్సింది జరుగుతుంది. కాకపోతే అంతా చెడిపోయి అందరూ ఏడుపు మొహాలు పెడితే చూసి ఎంజాయ్ చేసి ఛాన్స్ మిస్ అయిపోతున్నాను. నువ్వెంజాయ్ చెయ్యి. అన్ని ఏర్పాట్లు చేశానంటుంది. ఇక్కడ చూస్తే ఏమీ కనిపించట్లేదు. ఏమై ఉంటుంది? సియా, సియా, ఎక్కడున్నావే? సియా, సియా, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి పోయిందో ఏమిటో. సియా, సియా. మారుతి, నాకు కనిపించలేదురా. నీకు? లేదక్కా. పద. తమ్ముడు, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. సియా, సియా. అయ్యో, అయ్యయ్యో, రామరామా. గట్టిగా అరిస్తే ఎవరైనా వింటారు. ఎక్కడ చచ్చావే? సియా, సియా. తమ్ముడు, కనిపించిందా? లేదక్కా. సరే, పైకి వెళ్ళి వెతుకుదాం. రా. ఎక్కడ చచ్చావే? ఈ ముద్రష్టపుది ఎక్కడ చచ్చిందో. సరిగ్గా ముహూర్తం టైంకే వెళ్ళిపోయింది. అప్పుడు అలాగే చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? సియా, ఇంత కంగారుగా తిరుగుతున్నారేంటి? ఏమై ఉంటుంది?
మళ్ళీ ఇదెక్కడికి పోయిందిరా దేవుడా? ఎక్కడా లేదత్తయ్యా. అమ్మా, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. బయటికి వెళ్ళుంటుంది. వెళ్ళుంటుందని మెల్లగా అంటావేంటక్క? ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటుంది. సరిగ్గా ఏదైనా జరిగేటప్పుడే చెప్పా పెట్టకుండా ఉడాయించడం అక్క కొత్త ఏం కాదు కదా. అప్పుడు పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు హోమం దగ్గర ఉండకుండా పోయింది. నోరు ముయ్యరా, ఎవరైనా వింటారు. నేను చెప్పకపోయినా కాసేపట్లో తెలిసిపోతుందిలే నాన్నమ్మ. హోమం చేయాలి, సియా ఎక్కడా అని అడిగితే ఏం చెప్తారు? మా కూతురికి సినిమా పిచ్చి ఎక్కువ, ఆ పిచ్చితోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని మీరు చెప్పలేరు కదా. ఏం చెప్పాలో ఆలోచించండి.